ఈనాటి కార్యక్రమం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలు ప్రభుత్వం 99 రోజుల ప్రోగ్రామ్ ఈ 3 రోజుల ఉంది కాబట్టి ఈ జిల్లా వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం పనిచేస్తున్న ఎంఎల్ఏ గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, సూపరింటెండెంట్ గారికి, అలాగే అందరికీ, మరి ఇక్కడ చేసిన డాక్టర్స్కి, స్టాఫ్కి, మరి గర్భిణీలో కూడా రావడం జరిగిన వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా తల్లి బిడ్డ బాగుండాలన్న ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు, అలాగే మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు రాష్ట్రమంతా కూడా ఈ కార్యక్రమానికి మరి పిలుపునిచ్చి అందరినీ ఉత్తేజపరిచే విధంగా ప్రతి సమస్యను కూడా ఏ విధంగా తల్లులు ఎదుర్కొంటున్నారో వాటిని మరి గవర్నమెంట్ హాస్పిటల్ వస్తే ఎంత హాయిగా ఉంటారో అని చూపెట్టడానికి ఈ కార్యక్రమం. మరి గర్భిణీ స్త్రీ అయినప్పటి నుంచి కంటిన్యూగా చెకప్ చేయించుకోవడం, వాళ్ళు కూడా ఇమ్యునైజేషన్ ఉంటుంది, అది తప్పకుండా చేయించుకోవాలి. మరి మీకు అందుబాటులో ఉన్న అంగన్వాడీ టీచర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ మీకు ఏ బ్లడ్ తక్కువన్నా లేకపోతే బీపీ ఎక్కువన్నా, షుగర్ ఉన్నా వాళ్ళు మరి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తే మీకు సురక్షితంగా ఉంటారని వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. వాళ్ళని మీరు సద్వినియోగం చేసుకోండి. ఫుడ్ తీసుకోవడం అంటే ఏదో కాస్ట్లీ అయినా రోజు యాపిల్ తినాలి, లేకపోతే రోజు మటన్ చికెన్ తినాలని కాదు. పాలు కానీ ఆకుకూరలు కానీ ఎక్కువ తీసుకుంటే త్వరగా మనకు బ్లడ్ వస్తుంది. మరి ప్రసవ సమయంలో మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంచుమించు ఎంత లేకున్నా 11-12 ఉంటే వరకు చూసుకుంటే సరిపోతుంది రక్తం అనేది. మరి రక్తహీనత రాకుండా చూసుకోవాల్సిన ఎన్ని మందులు ఇచ్చినా మీ చేతిలోనే ఉంటుంది. తినే ఆహారంలో ఎక్కువ తీసుకుంటే, పోషకాలు తీసుకుంటే రక్తహీనత ఉండకుండా ఉంటుంది. మరి డాక్టర్ సలహాలు తీసుకోవాలి. మీరందరూ కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశం. మరి మీకు పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మరి ఒక గర్భిణీ స్త్రీ అంటే ఇప్పుడంటే అన్ని టెక్నికల్ వచ్చినాయి కాబట్టి అంత సునాశంగా అయిపోతున్నది. అదృష్టం ఏంటంటే సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ రావడం, ఒక 3-4 కాన్స్టిట్యున్సీలు పక్కన ఉన్న కర్ణాటక నుంచి కూడా మరి పేషెంట్లు రావడం, ఇక్కడ ప్రసరణ సమయంలో అందుబాటులో డాక్టర్స్ ఉండి మరి మంచిగా చేయడం జరుగుతుంది. అలా ఉన్న సదుపాయాన్ని మీరందరూ మంచి ఉపయోగించుకొని